హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఇట్స్ మీ కృష్ణ. ఫ్రెండ్స్, ఇప్పటివరకు కూడా నా ఛానల్లోనే పర్సనల్ వీడియోస్ మాత్రమే నేను షేర్ చేశాను ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి నేను ఏంటంటే క్రిప్టోకి సంబంధించిన లూట్స్ కానీ మనీకి సంబంధించిన లూట్స్ కానీ నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. దానికి మీరు అందరూ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, చిలీ యాప్ ఫ్రెండ్స్. ఈ చిలీ యాప్లో ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఇప్పుడు మన యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లోని రీల్స్ ఏదైతే మనం చూస్తుంటామో ఆ రకంగా మనం ఏంటంటే రీల్స్ అన్నది మనం ఇందులోని షార్ట్స్ అనేది మనం చూడడం వల్ల ఏంటంటే మన చిలీ టోకెన్స్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో చిలీ టోకెన్ అనేది దగ్గరగా మనకి $2.5 ఉంది. అంటే ఒక చిలీ టోకెన్ వచ్చేసి మనకి దగ్గరగా 170 to 180 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఈ చిలీ యాప్కి సంబంధించినటువంటి లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ మీరు ట్యాప్ చేయండి. మీ ఈమెయిల్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది అయితే అవ్వండి ఫ్రెండ్స్. మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చిలీ యాప్ని అనేది ఓపెన్ చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఏంటంటే మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ బాక్స్ అనేది మనం ట్యాప్ చేసుకుంటే మనకి చిలీ టోకెన్ ఉంటుంది. సో మీరు కంటిన్యూ నొక్కేది నాకు $0.08 మనకి చిలీ టోకెన్ అనేది రిసీవింగ్ అయింది. ఇక్కడ మనకి వాచ్ అనే ఆప్షన్ ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వాచ్ అనే ఆప్షన్ మీద కనుక మీరు క్లిక్ చేయండి. ఈ వాచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలాగ కంటిన్యూగా వీడియోస్ అన్నది మనకి ప్లే అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కంటిన్యూగా మనకి వీడియోస్ అన్నది మనకి ప్లే అవుతుంటాయి. కంటిన్యూగా మనకి వీడియోస్ అన్నది ప్లే అవుతూ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏంటంటే చిలీ టోకెన్ అన్నది మనకి మన అకౌంట్కి రిసీవింగ్ అవుతుంది. మనకి ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఇక్కడ సెంటర్లో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వ్యాలెట్ అనే ఆప్షన్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లీ టోకెన్ ఉంది కదా, ఈ లీ టోకెన్ మీద మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి. సో నాకు ఇందాక ఈ వీడియో అనేది స్టార్ట్ చేసి నాకు బాక్స్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఆ బాక్స్ మీద వచ్చినటువంటి అమౌంట్ ఇది 0.0375 లీ టోకెన్ అన్నది. సో మనకి ఇలాగేంటంటే ఇక్కడ వాచ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకున్నప్పుడు ఎవ్రీ 10 to 15 minutesకి మనకు బాక్స్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. ఆ బాక్స్ మీరు క్లిక్ చేయడం వల్ల ఏంటంటే లీ టోకెన్ అనేది మనకి ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ రెఫరల్ మీద ఎంత వస్తుందో కూడా మీకు చూపిస్తున్నాను. 0.0218 లీ అన్నది మనకి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏంటంటే యాప్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం ఏంటంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక లీ టోకెన్ ద్వారా మనం ఒక $10 అన్నది మనం ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆప్షన్ ఎర్న్ టుడే అని ఉంది. ఎర్న్ టుడే అని ఉంది చూసారా ఫ్రెండ్స్ ఆప్షన్ అన్నది. ఈ ఎర్న్ టుడే ఆప్షన్లోనే మనం ఈరోజు ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు అన్నది ఇందులో మనకు చూపిస్తుంది. అలాగే ఇందులో మనం ఈరోజు ఎంత ఎర్న్ చేసాం అన్నది కూడా మనకి ఈరోజు చూపిస్తుంది. సో ఎప్పుడైతే మీరు $10 అన్నది మీరు ఇక్కడికి అప్ టు $10 అన్నమాట, అంటే మీకు ఒక $8 రావచ్చు, $9 రావచ్చు, $7 రావచ్చు. మీ రెఫరల్స్ని బట్టి మీరు చూసే దాన్ని బట్టి ఒకసారి మీరు ఆ యొక్క అప్ టు $10 కనుక మీరు రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అన్నది ఏంటంటే ఇంక ఎర్నింగ్స్ అన్నది మీకు ఆగిపోతుంది. అది మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఈ ప్లేస్లో మీకు ఏమొస్తుందంటే గ్లాసెస్ నీడెడ్ అని వస్తుంది. అంటే మీరు ఫర్దర్గా ఇన్కమ్ అన్నది కనుక మీరు కంటిన్యూ చేయాలంటే కంపల్సరీ మీరు ఒక గ్లాసెస్ అన్నది మీరు పర్చేస్ చేయాలి. అది మనకు ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మార్కెట్ అనే ఆప్షన్ చూడండి, కింద డౌన్లో ఎర్న పక్కన మార్కెట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏదో ఒక గ్లాసెస్ అన్నది మీరు పర్చేస్ చేసుకున్నారనుకోండి ఫ్రెండ్స్, మీ ఇన్కమ్ అన్నది కంటిన్యూ అవుతుంది. పర్ సపోజ్ ఫస్ట్ గ్లాస్ చూసుకుంటే ఇక్కడ మనకి $6.18 పెట్టి కనుక మీరు బై చేస్తారనుకోండి, మీరు గెటప్ టు $20. అంటే మీ యొక్క ఎర్నింగ్స్ అన్నది $20 వరకు మీరు ఇంకా ఫర్దర్గా ఎర్న్ చేసుకోవచ్చు. అంటే $10 ప్లస్ $20 అంటే $30 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగేంటంటే కింద మీకు నచ్చిందని మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని బట్టి మీరు ఏదో ఒక గ్లాస్ అనేది కంపల్సరీ మీరు పర్చేస్ చేస్తేనే మీ ఇన్కమ్ అన్నది కంటిన్యూ అవుతుంది. నేనైతే చూడండి ఫ్రెండ్స్, ఇది 3.0 అనే గ్లాస్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఈ గ్లాస్ని అయితే నేను పర్చేస్ చేశాను. మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ గ్లాస్ని అయితే మాత్రం నేను పర్చేస్ చేశాను.
చూడండి నా ఐడి కూడా వచ్చింది. 3.09 గ్లాస్ని అయితే దీన్ని పర్చేజ్ చేశాను. దీన్ని ఎలా పర్చేజ్ చేశాను ఏంటో కూడా మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత నా ఇన్కమ్ అన్నది మళ్ళీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మళ్ళీ నా ఇన్కమ్ అన్నది స్టార్ట్ అయింది. సో మీరు ఆ గ్లాస్ని మీరు పర్చేజ్ చేయాలంటే మార్కెట్ ఆప్షన్లోకి వెళ్ళండి. మార్కెట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ బై అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బై మీద క్లిక్ చేయండి. బై మీద క్లిక్ చేసిన మీరు కావాలంటే ఐఎన్ఆర్లో దీన్ని బై చేయొచ్చు, లేదంటే బైనాన్స్ పే1 ద్వారా మీరు క్లిక్ చేసుకోవచ్చు. మీరు గూగుల్ ప్లే ద్వారా పే చేయొచ్చు. అలాగే మనకి యూపీఐ P2P ద్వారాగా ఫోన్పే, ఇక్కడ నెంబర్ ఆఫ్ మనకి పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఆప్షన్ ద్వారాగా ఏదో ఒక గ్లాస్ని, మీకు తక్కువ బడ్జెట్లో ఉన్న గ్లాస్ని మాత్రం మీరు బై చేయండి, ఎక్కువ కాకుండా. సపోజ్ మీరు బైనాన్స్ పే మీద మీరు క్లిక్ చేసి మీరు బై కొట్టారనుకోండి, ఇది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బైనాన్స్లోకి యాప్ అన్నది అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, యూనివర్సల్ ఎక్స్చేంజ్ క్రిప్టో కరెన్సీ యాప్. అందులోకి ఈ యాప్ అనేది మనకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇలా మనకి రీడైరెక్ట్ అవుతుంది. మన బైనాన్స్లో కనుక 6.28 USDT ఉంటే కనుక ఇక్కడ మనకి పే విత్ బైనాన్స్ అని కొడితే మాత్రం మనకు ఆటోమేటిక్గా పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చి అక్కడ మనకి గ్లాస్ అన్నది మనకి పర్చేజ్ అవుతుంది. పర్చేజ్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా మన ఇక్కడ వాచ్ మీద మనం క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి వీడియోస్ అనేవి మనకి స్క్రోల్ అవుతుంటాయి. వీడియోస్ అనేవి మనకి ఆటోమేటిక్గా ప్లే అవుతుంటాయి. ఆటోమేటిక్గా మనం లీట్ అవుతుంది కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా సార్ నేను ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టను, నాకు వచ్చినటువంటి ఒక $7 to $8 నేను బ్యాంక్ అకౌంట్కి కానీ, లేదంటే నా యొక్క ట్రస్ట్ వ్యాలెట్కి కానీ, లేదంటే నేను బైనాన్స్ అకౌంట్కి కానీ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఏ విధమైన గ్లాసును కూడా నేను కొనదలుచుకోలేదు అనుకుంటే మాత్రం దానికి కూడా సొల్యూషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు ఒక $7 to $8 అన్నది మీరు ఎర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పైన సెంటర్లో ఉన్న ఎర్న్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత పైన ఉన్నటువంటి సెంటర్ ఇది మనకి రైట్ సైడ్ టాప్ కార్నర్లో వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్నల్ వ్యాలెట్, ఎక్స్టర్నల్ వ్యాలెట్ అని చెప్పేసి 2 వ్యాలెట్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఇంటర్నల్ వ్యాలెట్ ఏంటంటే మీరు డైలీ వీడియోస్ని వాచ్ చేస్తూ వచ్చినటువంటి లీ టోకెన్స్ ఎర్నింగ్స్ అన్నీ కూడా మనకి ఇంటర్నల్ వ్యాలెట్లో ఉంటాయి. ఫస్ట్ దీన్ని మీరు క్లిక్ చేస్తారు. లీ టోకెన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ సెల్ అనే ఆప్షన్ ఉంటుంది. సెల్ అనే ఆప్షన్ మీద మీరు వెళ్ళారనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ అమౌంట్ మ్యాక్సిమం పెడుతున్నాను. నా దగ్గర అయితే మొత్తం 3.27 లీ టోకెన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమం పెడుతున్నాను. సో కరెన్సీ ఇక్కడ మీరు INR పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే లిమిట్ అనేది అంటే మనకి 14.53 లీ టోకెన్స్ ఉంటేనే మన బ్యాంక్ అకౌంట్ అన్నది విత్డ్రా చేసుకోవడానికి మనకు అవుతుంది. సో మన దగ్గర అంత అమౌంట్ లేదు కాబట్టి, లీ టోకెన్స్ లేవు కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని ఏం చేస్తాం, ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాం. ట్రాన్స్ఫర్ పెట్టుకునేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాక్సిమం నొక్కుతారు. మ్యాక్సిమం నొక్కిన తర్వాత మీ వ్యాలెట్లో ఉన్న లీ టోకెన్స్ అన్నీ కూడా ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తారు అనుకోండి, మీ వ్యాలెట్లో ఉన్నటువంటి లీ టోకెన్స్ అన్నీ కూడా మీకు ఎక్కడికి వెళ్తాయంటే ఎక్స్టర్నల్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్టర్నల్ వ్యాలెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన ప్రొసీజర్ ఏంటి, మనకి ఆల్రెడీ మీరు ఎక్స్టర్నల్ వ్యాలెట్ ఇక్కడ లీ టోకెన్స్ అన్న దగ్గరికి మనకు ఇక్కడ వచ్చేస్తాయి. నా దగ్గర ఇప్పుడు 3.27 లీ టోకెన్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడికి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత మనకు ఇప్పుడు ఇక్కడ కనుక మీరు సెంటర్ ఆప్షన్ ట్రాన్స్ఫర్ కొట్టుకున్నారనుకోండి, మళ్ళీ ఎక్స్టర్నల్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతాయి, ఇంటర్నల్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా మీరు విత్డ్రా పెట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి ట్రస్ట్ వ్యాలెట్కి ఇక్కడ అడ్రస్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్ ఇవ్వాలి. అలా ఇక్కడ మ్యాక్సిమం అంటే ఇక్కడ మనకి 3.27 లీ టోకెన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మ్యాక్సిమం మీద క్లిక్ చేస్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది. కాకపోతే మనం ఈ యాప్ నుంచి ఒక ట్రస్ట్ వ్యాలెట్ కనుక విత్డ్రా పెట్టుకోవాలనుకుంటే మాత్రం సమ్ గ్యాస్ ఫీజు అన్నది పడుతుంది. అంటే అది బైనాన్స్లోనే BEP20లోనే మనకు పడుతుంది. సో ఏంటంటే ఇక్కడ ఎంత పడుతుందో చూడండి ఫ్రెండ్స్, 0.000021 BNB. అంటే ఇంత గ్యాస్ ఫీజు అన్నది కనుక ఈ యాప్లో కనుక మనం ఉంచుకుంటే ఈ 3.27 లీ టోకెన్స్ అన్నది మనం ట్రస్ట్ వ్యాలెట్కి మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తారనుకోండి, ఆ గ్యాస్ ఫీజుకి సంబంధించినటువంటి ఏ అడ్రస్కి అయితే మనం పంపించాలో ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఈ అడ్రస్ అనేది మీరు కాపీ చేసుకుంటారు. సో ఇక్కడ BNB కావాలి కదా రిసీవింగ్ అడ్రస్, అది ఇది సేమ్ అడ్రస్సే. ఈ అడ్రస్ అన్నది మీరు కాపీ చేసుకుని మీరు ట్రస్ట్ వ్యాలెట్లో అయితే ట్రస్ట్ వ్యాలెట్, మీకు ఏ ఎక్స్చేంజ్ వ్యాలెట్లో BNB అయితే ఉందో ఆ BNBని ఇక్కడ ఎంతైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో అంతే BNB మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటారనుకోండి ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇక్కడ మీకు BNB అనేది మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే ఈ లీ టోకెన్ వచ్చిన విత్డ్రాలోకి వెళ్తారు. విత్డ్రాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్రస్ అనేది ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్ ఇస్తారు.
మీ ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది, అది ఇస్తారు. ఇక్కడ అమౌంట్ దగ్గర మ్యాక్సిమం పెట్టి కన్ఫర్మ్ కొడితే మనకి వితిన్ ఒక 5 to 10 minutesలో మీ ట్రస్ట్ వ్యాలెట్కి అన్నది మీకు లీ టోకెన్ అన్నది మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు ట్రస్ట్ వ్యాలెట్లోని మరి లీ టోకెన్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా మీకు తెలియాలి కాబట్టి ట్రస్ట్ వ్యాలెట్ అన్నది ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఎన్ని ట్రస్ట్ వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. నా ట్రస్ట్ వ్యాలెట్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ట్రస్ట్ వ్యాలెట్ నేను ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇందులో మనకి లీ టోకెన్ అన్నది మనకి ఎలా యాడ్ చేసుకోవాలన్నది కావాలి కాబట్టి మీరు పైకి స్క్రోల్ చేసేయండి. ఇలాగ మీరు పైకి స్క్రోల్ చేస్తే అడుగున మనకి మేనేజ్ క్రిప్టో అని ఉంటుంది. మీరు ఏ కాయిన్ అయినా సరే ట్రస్ట్ వ్యాలెట్లో యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ రకంగానే యాడ్ చేసుకోవాలి. మేనేజ్ క్రిప్టో మీద క్లిక్ చేసుకుంటారు. ఇక్కడ మన నెట్వర్క్ ఏంటి, బిఎన్బి స్మార్ట్ చైన్ BEP 20 కాబట్టి ఇది అదే నెట్వర్క్లో ఉంది నా యొక్క ట్రస్ట్ వ్యాలెట్. ఆ నెట్వర్క్లో లేకపోతే మీరు మార్చుకుంటారు. ఇక్కడ సెర్చ్ దగ్గర మీరు ఏం చేస్తారంటే లీ టోకెన్ అని చెప్పేసి కొట్టండి. LWE లీ టోకెన్ అని చెప్పేసి కొడితే లీ టోకెన్ అని చెప్పేసి మీరు ఇక్కడ సెర్చ్ బార్లో కానీ కొడితే మీ ఇక్కడ వస్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, సెంటర్లో చూడండి మనకి లీ టోకెన్ బైనాన్స్ స్మార్ట్ చైన్ అని చూసారా, థర్డ్ది. ఒక్క నిమిషం మీకు మార్క్ చేసి చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ లీ టోకెన్ అన్నది. ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకోకపోతే మీకు ట్రస్ట్ వ్యాలెట్ యొక్క హోమ్ పేజ్లోకి కాయిన్ అనేది మనకి చూపించదు. ఇక డిజేబుల్ కదా, ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ కనుక మీరు చేసుకుంటే మనకి నేను చూడండి ఎనేబుల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ టోకెన్ అనేది మనకి డిస్ప్లేలో చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక కాయిన్ ఇచ్చేసి 199 రూపాయలు ఉంది. మీరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ట్రస్ట్ వ్యాలెట్కి అన్నది మీరు పంపించుకున్న తర్వాత ఈ కాయిన్ అనేది మీరు ట్రస్ట్ వ్యాలెట్లోనే ప్యాన్కేక్ స్వాప్ కానీ లేదంటే ట్రస్ట్ వ్యాలెట్ స్వాప్లో కానీ మీరు ఏం చేసుకోవచ్చు అంటే స్వాప్ చేసుకుని BNBలోకి మార్చుకుని అక్కడి నుంచి మీరు బ్యాంక్ కనుక విత్డ్రా పెట్టుకోవాలనుకుంటే మనకి ఎక్స్చేంజెస్ వ్యాలెట్లోనే జెప్పీ కానీ బిట్బిన్స్ కానీ వజ్రెక్స్ కానీ లేదంటే బైనాన్స్ పే కానీ అక్కడికి మీరు BNB అన్నది ట్రస్ట్ వ్యాలెట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ ఆటోమేటిక్గా మీరు ఆ ఎక్స్చేంజ్ వ్యాలెట్లను క్రియేట్ చేసినప్పుడు KYC కంప్లీట్ చేసి మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి మీరు బ్యాంక్ అనేది మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నా యొక్క సజెషన్ అయితే ఏంటంటే ఫ్రెండ్స్, మీరైతే చిలీ టోకెన్ అనేది ఎర్న్ చేసిన తర్వాత ట్రస్ట్ వ్యాలెట్కి అన్నది మీరు పంపించుకున్న తర్వాత దాన్ని అయితే మాత్రం స్వాప్ చేసి BNBకి మార్చుకుని విత్డ్రా అయితే మాత్రం చేసుకోకూడదు. కొన్ని రోజులు అయితే మాత్రం హోల్డ్ చేసి అయితే పెట్టుకోండి. కంపల్సరీ ఏంటంటే కాయిన్ యొక్క ప్రైస్ అనేది పెరిగే ఛాన్స్ అయితే 100% ఉంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చిలీ టోకెన్ గురించి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను 100% రిప్లై ఇస్తాను. నేనైతే మాత్రం చాలామంది అంటే ఛానల్కి వాళ్ళకి సంబంధించిన లూట్స్కి సంబంధించిన యొక్క విషయాలు డిస్కస్ చేయడానికి వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ కానీ క్రియేట్ చేసి పెట్టారు. కాకపోతే నేను ఇంకా ఏ విధమైన గ్రూప్ అయితే మాత్రం నేను క్రియేట్ చేయలేదు. నేనైతే తొందరలోనే క్రియేట్ చేసి పెడతాను ఫ్రెండ్స్. దానికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ వీడియోకి సంబంధించి చిలీ టోకెన్కి సంబంధించి ఈ విత్డ్రా విషయంలో కానీ మీరు ఎర్నింగ్స్ విషయంలో కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నా కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయండి. నేను 100% రిప్లై ఇస్తాను. సో దీనికి మనం ఎక్కువగా అమౌంట్ మాత్రం ఎర్న్ చేయాలనుకుంటే మాత్రం ఎక్కువగా రిఫరల్స్ అన్నది చూడండి. డైలీ మీకు మ్యాక్సిమం ఎర్నింగ్స్ అనేది ఎంతవరకు ఎర్న్ చేసుకోవచ్చు ఉందో అంత ఎర్నింగ్స్ అన్నది మీరు ఎర్న్ చేసుకున్నంత వరకు కూడా మీ ఫ్రీ టైంలో షార్ట్స్ అనేది వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.